యుగ యుగముల వరకు దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము సంతోషించగము కొనియాడెదము మరువబడ. 16 యెషయా గ్రంథము 28వ అధ్యాయం 16. ప్రభువు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది రాయి అయిన మూలరాయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. దేవుని యొక్క మందిర పని ఇంతవరకు కూడా ఆయన చిత్తానుసారంగా జరిగిస్తూ వచ్చాడు. కనుక జరిగే పనులు కూడా ఆయనే ఇక సియోనులో పునాదిగా రాతిని వేసినవాడు. కనుక ఆయనే రాతిని వేసిన దేవుడు. ఇంతవరకు పునాది వేసిన మొదలు ఈ దినం స్లాబ్ పని వరకు కూడా దేవుడు సహాయపడుతూ వచ్చాడు. దినం స్లాబ్ పనులంతట్లో కూడా పని వారు కూడా నమ్మకంగా చేయటానికి దేవుడు సహాయపడుతుంది. ఈ వాక్యాన్ని బట్టి స్థిరమైన పునాది దేవుడు అనుగ్రహం చేసి దేవుని మందిరము ఆయన మహిమ కొరకు నిర్మించబడటానికి ఆయన మహిమార్గం కనుక జరుగుట్లో దేవుడు మాకు సహాయపడినట్లుగా ప్రార్థన. పాల్గొంటే మహోన్నత మహాగణ పరిశుద్ధాన్ని ఈ పరిశుద్ధమైన జ్ఞానాన్ని శ్రేష్టమైన నామాన్ని బట్టి కొనాలయ. ఈ మందిర నిర్మాణ విషయంలో పునాది వేసిన దగ్గర నుంచి ఇంతవరకు మీ కరుణాస్తం మందిరం మీద ఉంచిన కొన్నాళ్ళు ప్రయాసపడిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ చిత్తానుసారంగా మేము తొందరపాట్లు కలిగినటువంటి వారు అయ్యా. అయినా మీ కాపుదల, మీ భద్రత, మీ కృప మాకు తోడుగా ఉంచి నేడు జనం స్లాబ్ వేయాలని మీరు ఉద్దేశించిన మీ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కాబట్టి ఈ పునాన్ని మీరు సిద్ధపరిచి అది తీసుకొచ్చినటువంటి రాసులు పునాది బట్టి, దేవుడి అర్థాన్ని బట్టి, సేవలను బట్టి, పరిశుద్ధుని బట్టి, సంఘాన్ని బట్టి, పని వారు అందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ తండ్రి ఈ దినం జరిగే ఈ పనిలో మీరే మాకు తోడేయండి అయ్యా. స్థిరమైన పునాది కొన్ని సంవత్సరాలుగా ఈ పునాది ఉండగలిగినట్లు మరి స్లాబ్ వేయడంలో కూడా దైవ జ్ఞానం దయచేయండి అయ్యా. మానవ జ్ఞానం ఎందుకు పనిచేయదయ్యా. మీ పరలోకపు జ్ఞానం ఇక్కడ మిల్లలు తిప్పేవారికి ఏమి, మరి లిఫ్ట్ ఎత్తేవారికి ఏమి, ట్యాంకర్ పోసేవాళ్ళు, సిమెంట్లు, ఇసుక తగిన పాలలో ఎవరికి నియమింపబడినటువంటి పని వారు నీ చిత్తానుసారంగా చేయడానికి సహాయం చేయండి. ఇక్కడ పనిచేస్తున్న సహోదరులకు కూడా మీరే తోడై ఉండండి. ఎండ వేడి నుంచి తప్పించు, చల్లని మేఘాన్ని పంపించు, మంచి వాతావరణం అనుగ్రహించు. వారు కష్టపడి పనిచేయట్లో కావాల్సిన కృపద చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు మీ ఆజ్ఞ అతిక్రమించకుండా ఎన్ని మధ్యలో ఏదో అన్ని మధ్యలో చేయగలిగినట్లు ప్రతి పని కూడా మీ చిత్తానుసారంగా జరిగించి నీకు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి పని వారందరూ కూడా జ్ఞాపకం చేసుకున్నాయ్యా. ఇది నీ మందిరం ప్రభా, అనేకులకి ప్రార్థన మందిరం. ఈ దాన్ని వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఇది పరలోకపు గవిని పరిశుద్ధమైన దేవుని ఆలయమని గ్రహింపగలిగే రీతిలో మందిరాన్ని మీరే నిర్మిస్తారని మీ కరుణాస్తం తోడుగా ఉంచమని మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ఇదన పని కొరకు ప్రయాసపడుతూ సెలవులు పెట్టుకొని ప్రభా కష్టపడుతున్న బిడ్డలందరిని బట్టి కూడా మీకు కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి, పరిశుద్ధమైన దేవా, సర్వాధికారి, లోకరక్షకుడు, పవనములు సమస్తమైన దేవుడు, సమస్తం సృష్టించిన దేవుడు నీవే కనుక ఈ మందిర విషయంలో ఎంతగానో ఇంతవరకు బలపరుస్తూ వచ్చిన కృపాదరుడు
చెల్లిస్తున్నాను. అందరి పనులను ప్రారంభించి నాటండి ఇప్పటి వరకు మీరు ఎంతగానో సహాయపడి వచ్చారు ప్రభా. ఈ మందిర పనులన్నింటిలో మీరు తోడుగా ఉండండి. ఈ దినం మరి జరిగే స్లాబ్ అంతట్లో మీరు ప్రభుత్వం సహాయం చేయండి. ఏ పొరపాటు జరగకుండా మీరే మాకు తోడుగా ఉన్న ఆదరించి బలపరచండి. ఉదాసు గారు బట్టి మరి ప్రభా, మరి దేవుడు రాజుగారు బట్టి మీ కొందనాలు, వీరిద్దరిని బట్టి కూడా మీ కొందనాలు. వీరు ఇంతవరకు మా పని నిమిత్తమే ప్రయాసపడుతూ వచ్చారు. ఆ పని వ్యర్థం కాకుండా ప్రభా సంస్థను మీరు తోడుగా ఉండి జరిగించి మీరే ఈనాడు మరి అధ్యక్షత వహించి ఈ పరిపాలన అంతట్లో మీరు తోడుగా ఉండండి. ఇక్కడ జరిగిన ప్రజలందరి కొరకే ప్రార్థించి ప్రతి ఒక్కరి సమయాన్ని పాలించి ప్రభా ఏ ఒక్కరు కూడా ప్రభా మరి ఏ దేశాలు పోకుండా సమస్తం జరిగించేటట్టు మీ కృప దయచేయమని ప్రభా మందిర విషయంలో మహోన్నతుడు మీకే వందనాలు చెల్లిస్తుంది. దాసులు మరి ప్రభా జయపాల్ గారు బట్టి కూడా మీ వందనాలు. ఆయన కూడా ఎంతో ప్రయాసపడుతున్నాడు. మరి ప్రభా ప్రజలుగా ప్రదర్శనగా అందరం కూడా సహాయపరిచి ఇంతవరకు కాపాడుతూ వచ్చారు. ఇదైనా మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ పనులన్నింటి విషయంలో మీరు తోడుగా ఉండి అధ్యక్షత వహించి సమస్తమును స్లాబ్ అయ్యేంత వరకు మీ కృప దయచూపమని ఇంజనీర్ గారు చెప్పినట్టు ప్రభా మిల్లర్ సక్రంగా జరిగి గుజ్జు వచ్చేటట్లు ప్రభా వారి కూడా బలపరచమని ప్రభా మరి మీరే కాచి కాపాడి సమస్తాన్ని సహించి ప్రభా మాకు దయచేయమని సమస్తాన్ని మీ ప్రభా ఈ దినం మరి స్లాబ్ అయ్యే వరకు కూడా మరి స్లాబ్ వేసేటట్లు పనివారిని కూడా జతపరిచి ప్రభా క్షేమం దయచేయమని వారిని కూడా బలపరచమని అందరినీ మీ దయగల స్థల కింద అప్పచెప్పుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి. మీ ఇద్దరికి అక్కడ పరలోకం. తరువాత రాజైన దావీదు సర్వ సమాజంతో ఎలాగూ సెలవిచ్చాను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకనూ లేత ప్రాయం గలవాడే బాలుడే ఉన్నాడు. ఆ మాట అందుకే 2 మెల్లర్సే పెట్టాము. ఇక్కడ కట్టబోయే ఆలయము మనుషునికి కాదు. ఇది బట్టి కట్టబోయే ఆలయం మనుషునికి కాదు. స్కూళ్ళు కట్టారా, ఇల్లు కట్టారా, అసెంబ్లీ కట్టామా, పార్లమెంట్ కట్టామా, వైట్ హౌస్ కట్టామా కాదు. ఈ 5 కంటే మించింది ఈ ప్రపంచంలో కట్టబోయే ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే కనుక ఈ పని బహు గొప్పది. గొప్పదంటేనే టాపర్, బహు గొప్పది. కాబట్టి సృష్టిలో మానవుడు చేసేది దేవుడి పని. కాబట్టి ఈ మెల్లర్స్ దగ్గర ఈ లిఫ్ట్ వాళ్ళు, వైబ్రేటర్ వాళ్ళు చక్కగా వేయమన్నా చేయండి. సాయంత్రం భోజనం చేసైనా రేత్రి 10 అయినా 4 మెల్లర్స్ 400 బస్తా, 2 మెల్లర్స్ 2 రోజులు 400 బస్తా వేయాలి. 3 నిమిషాలు జరగాలి. కాబట్టి ఏదో ఒకటి రాజీ పడదాము. కాబట్టి కట్టబోయే ఆలయం మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే కనుక ఈ పని బహు గొప్పది. 1000 మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. లీక్ అవ్వకూడదు, క్రాక్ అవ్వకూడదు. రేపు పొద్దున ఏ మచ్చ రాకూడదు. మీరు చక్కగా ఒక గుప్పిడి సిమెంట్ కూడా ఎక్కువ వేయద్దు, బొచ్చ ఎక్కువ వేయద్దు. తక్కువ వేస్తే ఒప్పుకుంటాం, బస్తా సిమెంట్ కొట్టుద్ది. కానీ బొచ్చ ఎక్కువ వేసారంటే మా బస్తా సిమెంట్ కాదు, నీకు గంట టైం ముందు. కాబట్టి నువ్వు మా మాటలు వేరు, పని మాత్రం బహు గొప్పది. కాబట్టి ఎంత కండిషన్గా మీకోసం రాజు నా జీవితంలో 4 మెల్లర్స్ పెట్టకుండా ఈయాటి నేను స్లాబ్ వేయలే నా జీవితంలో. మీకోసం రాజీ పడిపోయా అంతే. లేకపోతే ఆపాను కాంక్రీట్, చల్లారితే ఇంకో రోజు వచ్చా. మంత్రి చెప్పినా, ఇంకో సీఎం చెప్పినా కూడా కాంక్రీట్ వేయలా. మీ దగ్గర కోసం రాజీ పడ్డా. ఈ పని బహు గొప్పది. దానికోసం ఈ 100 రోజులు ప్రయాసపడ్డాం. దానికోసం ఈ పని చేసాం. దానికోసం ఈ రకంగా ఉన్నాం. ఏ రకంగానో కూడా బాబు మా యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల, మా ఇన్వాల్వ్మెంట్ వల్ల ఈ చర్చిలో 5 లక్షల సందం మా వల్ల అన్నిట్లో లాభాలు వచ్చినాయి. ఐరన్ ఇప్పించిన, శాండ్ ఇప్పించిన, సిమెంట్ ఇప్పించిన, మొత్తం మెట్లు ఇప్పించిన. ఏమయ్యా పుట్టది పుట్టేది అది రైట్. సాక్ష్యం చెప్పిందా ఎత్తు సరిపోయాడు. ఎత్తు కోసం ఎక్కువ ఎత్తు అయ్యగారు ఓకే ఓకే. 10 అయింది. 6 అవుతారా? నేను 8కి వచ్చా.
ఇది మా ప్రభా అయ్యా నా పని నేను జరిగిస్తాను మీకు కలిగిస్తాను మా తండ్రి. వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చిన మా ప్రియులను బట్టి మేము వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అది ప్రారంభిస్తున్న ప్రభావ మీరు అక్కడ ప్రోక్షణికంగా తెచ్చుకున్న ప్రభావ దయ చూపిస్తుంది. వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి తక్కువ దోలు ఎక్కువ ఒండు ఆగిపోతాడు. ఒండు పోసుకోవడం కూడా చేత కాదో తెలియదా? Hey!